జై శ్రీరామ్. పెద్దలందరికీ నమస్కారాలు, పిల్లలందరికీ ఆశీర్వాదాలు. ఈరోజు వివేకానందుల వారిది ఒక చిన్న కథ చెప్తామనుకుంటున్నానండి నేను. ఒకరోజు వివేకానందుల వారు తను ప్రసంగిస్తూ ఒక ఉపన్యాసంలో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అని చెప్తారనమాట. ఈ ప్రసంగానికి వచ్చినటువంటి ఒక నాస్తికుడు ఈ మాట విని చాలా ఆవేశంగా కోపంగా మాట్లాడుతూ గాడ్ ఈజ్ నోవేర్ అని చెప్పి గట్టిగా అంటాడనమాట. అనేసరికి వివేకానందుల వారు ఎంతో శాంతంగా అతనిని సభ మీదకి ఆహ్వానిస్తారు. మీరు ఒకసారి వస్తారా అని అనగానే అతను సభలోకి పైన స్టేజ్ మీదకి వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఓకే, మీరు గాడ్ ఈజ్ నోవేర్ అనేది ఒక గోడ మీద రాయగలుగుతారా అంటే, ఓ ఎందుకు రాయలేను, తప్పకుండా రాస్తాను అని చెప్పి గోడ మీద గాడ్ ఈజ్ నోవేర్ అని రాస్తాడనమాట. రాసిన తర్వాత వివేకానందుల వారు అది చూసి నవ్వుతూ, ఓకే ఇప్పుడు మీరు డబ్ల్యూ పక్కన ఒక కామ పెట్టగలుగుతారా అని అడుగుతారనమాట. అడిసరికి ఎందుకు పెట్టను, తప్పకుండా పెడతానని డబ్ల్యూ అనే అక్షరం దగ్గర ఒక కామ పెడతాడనమాట. ఇప్పుడు దాన్ని చదవండి అంటారు వివేకానందుల వారు. అప్పుడు అది చదివితే గాడ్ ఈజ్ నౌ హియర్ అని వస్తుందన్నమాట. అయితే అది చూసినటువంటి అతను బాగా చెలించిపోయి అతనిలో మార్పు కలిగి వివేకానందుల వారికి నమస్కారం చేసి వెళ్ళిపోతాడనమాట. అంటే మనకు మనమే గొప్ప అనుకుంటున్నామా? మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఎంతో ఎంతో గొప్పవాడు కదా. మనల్ని సృష్టించిన సృష్టికర్త ముందు మన కప్పగంతులు ఎందుకు, కుప్పిగంతులు ఎందుకు? మనం తెలియగలవాళ్ళం అనుకుంటున్నామా? లేదండి. ఏ విషయాన్నైనా చేసేటప్పుడు ఆవేశపడద్దు. ఆలోచన ముఖ్యం. దేవుడు సర్వాంతర్యామి. ప్రతి చోట భగవంతుడు ఉన్నాడు. భగవంతుడిని ప్రశ్నించేంత గొప్పవాళ్ళమా మనం? ఆలోచించండి. థ్యాంక్ యూ.